కొత్త పింఛన్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పింఛన్ ఆశావాహులకు చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అంటే చెప్తున్నారండి. అదేంటంటే అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి అన్నీ సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం తగినన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్ రద్దయితే వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించి దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను విజయవంతంగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్హులై ఉండి కూడా పింఛన్ అందని వారి కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి నిర్ణయం తీసుకుంటుందని, అటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ఇక నుంచి కోరిన వెంటనే పింఛన్ తీసుకునేలా వెసులుబాటు ప్రభుత్వం కల్పించనుంది. జిల్లాలోని ఇతర మండలాలకు కానీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కానీ మార్చుకొని తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. లబ్ధిదారులు ముందుగా తాము పింఛను పొందుతున్న సచివాలయాన్ని సంప్రదించి అక్కడి నుండి ఎక్కడికైనా పింఛను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలని తెలియజేస్తే వారు ఎక్కడుంటే అక్కడ పింఛను పొందే అవకాశాన్ని కూడా కల్పించారండి. ఇది కొత్త పింఛన్దారులకి ఆ పింఛను మార్పు కోరుకునే వాళ్ళకి ఇచ్చినటువంటి అప్డేట్ అండి.